మన ఆరోగ్యం గురించి శరీరం మనకు తరచూ ఎన్నో సంకేతాలు అందిస్తూ ఉంటుంది. కానీ మనం ప్రతిదీ గుర్తించం. కొన్ని లక్షణాలు చూసి ఏదో చిన్న జలుబో జ్వరమో వచ్చుంటుందిలే అని లైట్ తీసుకుంటాం. కానీ అలాంటి చిన్న లక్షణాల వెనుక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే వ్యాధి ఉండొచ్చు. ఆ కోవకు చెందిందే లెడ్ పాయిజనింగ్. శరీరంలో లెడ్ శాతం ఎక్కువైతే అది ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ఇంతకీ ఈ లెడ్ పాయిజనింగ్ అంటే ఏంటి? దీని లక్షణాలేంటి? శరీరానికి లెడ్ అనేది చాలా ప్రమాదకరమైంది. మన శరీరంలో లెడ్ శాతం ఎక్కువైతే అది నాడీ వ్యవస్థపై ప్రధానంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ లెడ్ పాయిజనింగ్ ఎక్కువగా పిల్లల్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎదుగుతున్న వారి శరీరం లెడ్ను త్వరగా అబ్జార్బ్ చేసుకుంటుంది. పెద్దలకు కూడా ఈ లెడ్ పాయిజనింగ్తో ముప్పుంది. శరీరంలో ఎక్కువ లెడ్ పేరుకుపోతే అది కిడ్నీ సమస్యలకు దారితీస్తుంది. అంతేకాదు పలు సందర్భాల్లో స్పృహ కోల్పోయి క్రమంగా ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఎక్కువే. బ్యాటరీ, పైప్, రూఫ్ మెటీరియల్స్, కాస్మోటిక్స్ వంటి వాటి తయారీలో లెడ్ ఉపయోగిస్తారు. బొమ్మలు, పలు హెర్బల్ మెడిసిన్స్, మెక్సికన్ క్యాండీ తయారీల్లోనూ లెడ్ ఉంటుంది. ఇంటి గోడలకు వేసే పెయింట్లోనూ లెడ్ ఉంటుంది. మైనింగ్, పైప్ ఫిట్టింగ్, కన్స్ట్రక్షన్, వెహికల్ రిపేర్స్ మొదలైన రంగాల్లో పనిచేసే వారిలో ఎక్కువగా ఈ లెడ్ పాయిజనింగ్ ముప్పు ఉంటుంది. వాహనాల నుంచి వచ్చే పొల్యూషన్తో కూడా ఈ లెడ్ పాయిజనింగ్ వచ్చే ముప్పు ఎక్కువ. కడుపు నొప్పి, నీరసం, తలనొప్పి, ఏకాగ్రత కోల్పోవడం, మూడ్ స్వింగ్స్, బరువు తగ్గిపోవడం, నిద్రలేమి, కీళ్లు కండరాలు నొప్పి, హై బీపీ, పిల్లల్లో అయితే ఎదుగుదల నెమ్మదించడం మొదలైనవి ఈ లెడ్ పాయిజనింగ్ లక్షణాలు. చాలామంది ఈ లక్షణాలు చూసి ఆర్థరైటిస్ వచ్చిందేమోనని భ్రమపడతారని వైద్యులు చెప్తున్నారు. పై లక్షణాలుంటే కంగారు పడొద్దు. ముందుగా పరీక్షలు చేయించుకోండి. అది మీకు ఎంతో మేలు చేస్తుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే తొలి దశలోనే వ్యాధిని గుర్తించడం ద్వారా దీర్ఘకాలంలో దీనివల్ల కలిగే దుష్ప్రభావాలను నివారించొచ్చని డాక్టర్లు చెప్తున్నారు. సో ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఏ చిన్న విషయాన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు.